ఈరోజు నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే కొద్దిసేపట్లో మనం కూడా క్రీస్తుతో చేయబడిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పొందబోతున్నాం. అనేక సార్లు ప్రభు బలలో పొందుతారు. ఎందుకు పొందుతున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఏదో కొంతమందికి అంటే ఈ సాక్రమెంట్ అనేటప్పుడు ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇది ఒక ఆశీర్వాదం, ఇది మీకు దీవెన, ఇది మీకు ఆశీర్వాదము, ఇదేదో మీకు మేలు ఇస్తుంది, ఇదేదో మీకు తృప్తినిస్తుంది, ఇదేదో మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇదేదో మీకు సక్సెస్ ఇస్తుంది, ఇదేదో మీరు అనుకునేది జరిగేలాగా చేస్తుంది అని అనుకుంటారు. సమ్ పీపుల్ థింక్ దిస్ ఇస్ అ మ్యాజిక్ పోషన్. నో, ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం యేసు ప్రభు శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యం ఉంది. ఇది తినేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను ఆయనతో నిబంధన చేయబడిన వ్యక్తిని. యు ఆర్ రెన్యూయింగ్ యువర్ కవెనెంట్, యు ఆర్ రిమెంబరింగ్ యువర్ కవెనెంట్. నీవు ఆయన సొత్తు అనేది ప్రకటిస్తున్నావు. యేసు ప్రభుకి నీ జీవితం పైన, నీ మనసు పైన, నీ ఆత్మ పైన అధికారం ఉందనేది ప్రకటిస్తున్నావు. అది లేకుండా ఇదేదో మ్యాజిక్ పోషన్ అనుకుంటే ఏ మ్యాజిక్ జరగవు. దేవుడు మాయగాడు కాదు. ఈరోజు మాయలు చేసుకుంటూ మాయల గాలి దగ్గర వచ్చినట్టు దేవుని దగ్గరకు వస్తున్నారు కొంతమంది. మాయ జరిగించు, క్యాస్ట్ ఎ స్పెల్, డూ ఎ దిస్, డూ ఎ దాట్, జీ బూమ్ బా అన్న వెంటనే దేవుడు ఏదో జరిగించేస్తాడు అనుకుంటున్నారు. అలా కాదు. దేవుడు సంబంధం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సంబంధం అనేటప్పుడు నిబంధన అని చెప్పచ్చు. నీవు దేవుని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎవరు అని తెలుసుకుంటేనే కానీ దేవుడిలో ఉన్న నిబంధన తెలుసుకోలేవు. దేవుడు ఎలాగ కార్యం జరిగిస్తాడంటే నిబంధనకి సాదృశ్యం చేసుకుని, ఆధారం చేసుకునే కార్యములు జరిగిస్తాడు. ఆయన తీసే ప్రతి అడుగు నీతో చేసిన నిబంధన ప్రకారమే ఉంటుంది. నీతో నిబంధన లేకుండా దేవుడు ఏది చేయడు. నేను మళ్ళీ చెప్తున్నా, నీతో నిబంధన లేకుండా నీ జీవితంలో ఏ గొప్ప కార్యము దేవుడు చేయడు.